వెల్కమ్ టు అవర్ ఛానల్. అరుదైన సూర్యగ్రహణం పగలే చిమ్మ చీకట్లు భారతదేశంలో కనిపిస్తుందా అనే విషయం తెలుసుకుందాం. ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. పగలే చిమ్మ చీకట్లు పట్టనున్నాయి. సూర్యగ్రహణం రోజు ఈ అద్భుతం జరుగుతుంది. పగలే అందరూ రాత్రినే చూసేస్తారు. ఈ అరుదైన ఘట్టం ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరిలో ఏర్పడగా రెండో సూర్యగ్రహణం ఆగస్టు 13వ తేదీన ఏర్పడుతుంది. ఇది సాధారణంగా సూర్యగ్రహాలే కానీ 2027లో ఏర్పడే సూర్యగ్రహణం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఇది ఆగస్టు 2, 2026 ఏర్పడుతుంది. ఎందుకు చాలా స్పెషల్ అంటే 21వ శతాబ్దంలో అత్యంత సుదీర్ఘమైనటువంటి అరుదైన సూర్యగ్రహణం కానుంది. గ్రహణ సమయంలో చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు చంద్రుడు సూర్యునికి పూర్తిగా కప్పేస్తారు. పగలే చీకటి మొత్తం 6 నిమిషాల పాటు ఈ యొక్క గ్రహణం ఉంటుంది. దీనితో 20 నుంచి 23 సెకన్ల పాటు పూర్తిగా చీకటిగా ఉంటుంది. సాధారణంగా సంపూర్ణ సూర్యగ్రహణం కేవలం 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది, కానీ ఈసారి 6 నిమిషాలు ఏర్పడుతుంది. ఈ గ్రహణ సమయంలో పగలే చీకటిని అనుభూతి చెందుతారు. కాసేపటి వరకు పగటి సమయంలో రాత్రిని చూసామా అని ఫీలింగ్ కలుగుతుంది. అందుకే సూర్యగ్రహణం చాలా స్పెషల్. గ్రహణం ఏ దేశాల్లో కనిపిస్తుంది? ఈ యొక్క అద్భుత దృశ్యం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ ఐరోపా అంటే స్పెయిన్, పోర్చుగల్, ఉత్తర ఆఫ్రికా, ఈజిప్ట్, లిబియా, సౌదీ అరేబియా, యుఏఈలలో కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉన్నవారు పగలే కొన్ని నిమిషాలు చీకటిని చూస్తారు. అయితే భారత్లో మాత్రం ఈ గ్రహణం కనిపించదు. అందుకే గ్రహణ నియమాలు పాటించిన అవసరం కూడా లేదు. సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది? భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యునికి పూర్తిగా కప్పేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇదే సూర్యునితో కొంత భాగం మాత్రమే కనిపించినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2027లో సంభవించే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం. గ్రహణాన్ని చూసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సూర్యగ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరం. దీనివల్ల కళ్ళకు శాశ్వత నష్టం కలగవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ సోలార్ ఫిల్టర్ లేదా ప్రత్యేక కళ్ళద్దాలు ఉపయోగించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.